కూరగాయలు తోడుతారు. అదేంటన్న అలాగంటున్నావు? మిమ్మల్ని ఎప్పుడైనా మేము అడిగామా? మీరు ఇవ్వండి మేము ఇస్తామని చెప్పారు. అలాగే దేవుని కృప వల్ల అన్నీ అలా తెచ్చి పెట్టాం. కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఈ రోజుకి ₹1 అప్పు లేకుండా అన్నీ తీర్చగలిగాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డేట్ పెట్టకముందు ప్రార్థన చేశాను నేను. అమ్మ, నేను, మార్తక్క, తమ్ముడు, మా పిల్లలు అందరం ఏకమై ప్రభు సందులో ప్రార్థన చేశాం. నువ్వు అక్కడ నిలిచుండో, కాలము సమయము నా స్వాధీనంలో ఉన్నాయి. నువ్వు ఆ రోజు అనుకున్నావు కనుక ఓకే, ఆ రోజు నువ్వు చేయి, నేను నీకేమై ఉంటాను తెలుసా? తోడై ఉంటాను. అంతేకాదు, ఏమీ లేదు ఎలా అని అనుకుంటున్నావా, ఆ రోజు నీకు సమృద్ధిని ఇస్తానన్నాడు దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. నిజంగా అదే మాట నెరవేరింది. వచ్చిన దైవజనులు ఒక్కొక్కరు 10 ఏళ్ళు 5 ఏళ్ళు నా చేతిలో పెట్టి వెళ్ళారు. సందాలు పెట్టాం. అక్కడ బుక్ పెట్టి చాలామంది అడిగితే అప్పుడు అట్టుకెళ్ళి బుక్ పెట్టి రాశారు. ఆ రాస్తే దేవుని కృప వల్ల ₹1 అప్పు లేకుండా అవన్నీ తీర్చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆశ్చర్యకరుడైన దేవుడు మాటిచ్చి అన్నాడు. ఏం తప్పడో తెలుసా? మాట తప్పని దేవుడు. ఒక కిరాణాకి 47,000 అయింది. ₹47,750 అయింది. ఏమంటే ఇంచుమించు 1,35,000 45,000 అయింది ఓన్లీ ఖర్చు. అంటే దీన్ని బట్టి ఎన్ని డబ్బులు వచ్చి చెప్పండి మీరు? అన్నీ ఎక్కడిదక్కడ ఎవడికి. ఈరోజు కూడా వెళ్ళి ఆ మేస్త్రికి బట్టలు తెచ్చాను నేను. ఆ బట్టలోడితోటి కూడా చెప్పాను నేను, నాకు ఇన్ని డ్రెస్సులు కావాలా, నేను తర్వాత వచ్చేస్తాను అన్నాను. బాబు పట్టుకెళ్ళండి అయ్యారు అన్నాడు. పట్టుకొచ్చాను. ఈరోజు వెళ్ళి ఏంటి నేను ఫోన్ చేయకుండానే వచ్చేసారండి అన్నాడు. కిరాణా వాడికి మళ్ళాడు వెళ్ళి ఇచ్చేసాను. ఏంటన్నా ఎంత త్వరగా వచ్చేసావు అన్నాడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ చేత ఫోన్ చేయించుకుని అడగటం ఎందుకు, అందుకని అట్టుకొచ్చాను అన్నాను. అన్నీ అలాగే ఇచ్చేసాను. నేను దేవుని మాట నమ్మాను. ఆ మాట ప్రకారంగా నా జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే గొప్ప కోసం కాదు. నా దేవుడు మాట ఇచ్చాడో అది నెరవేర్చాడు. దానికి కారణం ఏంటి తెలుసా? ఆ మాట నేను నమ్మాను. ఇక్కడ కూడా అదే నమ్మాను నేను. నువ్వు నిల్చుండు, ఏమీ లేదనుకునే స్థలంలో నేను ఒక మందిరాన్ని ఇస్తానో, సంఘాన్ని ఇస్తానో, నువ్వు ఇక్కడ నిలిచుండాలని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటకే ఇక్కడ నిలబడి నిలిచి పరిసరి చేశాను. దేవుడు అద్భుతమైన మందిరం ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. నిలబడకపోతే, దేవుని మాట నమ్మకపోతే ఏ కార్యాన్ని మనం చూడలేం. నా దేవుడు నాకు మాట ఇచ్చిన ప్రకారంగా పెదపూడిలో అద్భుతమైన మందిరం, మనం 2 మందిరాల కంటే ఇంకా పెద్దది. ఆశ్చర్యం ఏంటి, సీలింగ్తో కూడా చేయడానికి అద్భుతమైన కార్యం జరిగించడానికి దేవుడు గొప్ప కృపనిచ్చాడు. అదంతా ఎవరి ప్రణాళిక తెలుసా? దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక. సీలింగ్ కూడా నేను ఎలా చేయించగలిగాను తెలుసా? గౌరవేతనం ఇస్తున్నారు చంద్రబాబు గారు, జగన్ గారు ఇచ్చారు. తర్వాత ఈయన కూడా మానకుండా వచ్చిన కానించి ఇస్తున్నాడు. ఫస్ట్ కొండగా 7 నెలలకి ఇచ్చాడు 35,000. నేను అప్పుడు ఇక్కడ మన చర్చి, అటు పెదపూడి చర్చి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. 2 చర్చిలకి 2 35,000 వచ్చాయి. కరెక్ట్గా తోలు ఇచ్చాల. ఆ ముందు రోజున వచ్చాయి 70,000. దాని జాయం ఇంకొక 30,000 నేను అప్పు చేసి ఈ ₹1,00,000 ఎట్టి 10 లారీలు అందులో తోలిచ్చాను. అమ్మాయి అనుకున్నాను. అక్కడ ఆ పని అయింది. స్లాబ్ వేయడానికి ప్రార్థన చేయడానికి పాస్టర్ గారిని పిలిచాం. వాళ్ళు పొద్దుట వచ్చి ప్రార్థన చేసేటప్పుడు అన్నారు, 20వ తారీఖుని మనం స్లాబ్ వేస్తున్నాం, 18వ తారీఖునో 17వ తారీఖున వేసాం. వాళ్ళు అన్నారు 24వ తారీఖుని మళ్ళా గౌరవేతనం వేస్తారంట అన్నారు. నేనన్నాను, గౌరవేతనం అంటూ కాక ఇప్పుడు వస్తే తప్పకుండా డబ్బులు ఎట్టి సీలింగ్ చేయిస్తాను అన్నాను. అందుకోసం సీలింగ్ చేయించాను నేను. ఎవరికి మాట ఇచ్చాను? సేవకులకి మాట ఇచ్చాను, దేవునికి మాట ఇచ్చినట్టే. ఆ డబ్బులు దేనికి ఉపయోగించకూడదని ఆ డబ్బులు ఎట్టి సీలింగ్ చేయించడానికి దేవుడు కృపనిచ్చాడు. తన పనికి ఏది ఎక్కడి నుంచి ఎలా రావాలో అవే దేవుడు ఏం చేశాడు తెలుసా? సిద్ధపరిచి
తన కార్యాలు దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏది నిన్ను కృంగజేస్తుందో, ఏది నిన్ను బలహీనపరుస్తుందో భయపడకు. దేవుడు తన కృపతో నిన్నేం చేయబోతున్నాడు తెలుసా? నింపబోతున్నాడు. నీకు విరోధముగా ఏ ఆయుధం అయితే రూపింపబడ్డదో ఆ ఆయుధాన్ని ముక్క ముక్కలుగా తునకలుగా చేసి నిన్ను వర్ధిల్లా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు, నిన్ను నా సొత్తుగా చేసుకుని ఉన్నాను. నీవెవరవో తెలుసా? నా సొత్తు అంటున్నాడు. ఎవరం మనం? దేవుని సొత్తు అయిన ప్రజలం. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నిరీక్షణ గలవారమై ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. ఆయన కృపతో మనల్ని నింపునుగాక. రాగల దినాల్లో ఆయన కృపచేత మనల్ని ఆవరింపజేసి మన మీద వ్యతిరేకంగా తిరిగే ప్రతి ఆయుధమును అణిచివేయునుగాక. మనకు ఎదురుగా రూపింపబడిన ప్రతి ఆయుధం అణించబడునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈ రాత్రి నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకునే వారిగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఈరోజు మా ఇండియా దేశానికి సువార్త తీసుకురాబడ్డ రోజు నాయన, సువార్త తెచ్చిన రోజు. ఆనాడు తోమా మా ఇండియా దేశానికి వచ్చి నడిచి కాలనడకన నీవే నిజమైన దేవుడు అని, రక్షకుడు అని, ప్రభువు అని నీ కొరకు సాటించి చివరికి తునులో ఆయన మరణం చెందటం మాకు తెలిసిన చరిత్రను ఆయన చెప్పిన మాటలు అవి నేటికి ఫలించి మాలాంటి అన్యులైన మాకు కూడా ఆ వార్త అంది నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించడానికి మాకు కృప చూపిన తండ్రి మీకు స్తోత్రాలు. తోమే మా కొరకు వచ్చి సువార్త చెప్పి ఉండకపోతే ఈరోజు మేము నిన్ను ఎరిగిన వారం కాదు నాయన. నిన్ను ఎరగగలిగాము, నిన్ను దేవుడికి అంగీకరించామంటే దానికి కారణం తోమా నాయన. ఈ రాత్రి తోమా వలె మేము కూడా మేము ఎరిగి ఉన్న దేవుని గురించి అనేకులకు చాటించేవారిగా మమ్మలను మీరు సిద్ధపరచుతండి. నీ కొరకు మేము ఖర్చు అవ్వాలా, నీ కొరకు మేము నాయన అప్పగించబడాలా, నీ కొరకు మేము ప్రయాసపడాలి తండ్రి. నిన్ను నమ్మిన బిడ్డలుగా మేము అనేకులను నీ యొద్దకు నడిపించాలా. నాగాలాండ్లో ఆ కుటుంబం నీ కొరకు సాక్షులైనప్పుడు ఆ గ్రామం అంతా నిన్ను ఎలాగ నమ్ముకున్నారో, ఆ సువార్త ఎలాగా విస్తరించిందో కొన్ని మాటలు మేము విన్నాం. నిజమే, ఈ గ్రామంలో మొట్టమొదటిగా మా కుటుంబానికి రక్షణ ఇవ్వచ్చు నాయన, నువ్వు ఇచ్చి ఉండొచ్చు నాయన. మేము పుట్టు క్రైస్తవులు అనుకుంటున్నామే కానీ ఆ వార్తను సకల జనులకు ఒకవేళ తెలియజేయలేకపోతున్నామేమో. ప్రభా, నిశ్చిత్తమైతే మేము నిన్ను నమ్మిన మేము అనేకులను నిన్ను పరిచయం చేయగలిగే కృప మా అందరికీ దయచేయండి. యూట్యూబ్లో లైవ్లో వింటున్న వారు కూడా వారు ఎక్కడున్నప్పటికీ నిన్ను గూర్చిన వార్త విని ఎరిగి అనేకులకు సాటించే సాధనాలుగా ప్రతి బిడ్డను వాడుకోండి. విని విడిచిపెట్టడం కాదు ప్రభా. నిజమే, భయం రకరకాల భయాల చేత బాధపడుతున్నారు. నెమ్మది లేని జీవితాలు, సంతోషం లేని జీవితాలు కలిగి ఉన్నారు. అయ్యో, రేపేం అవ్వబోతుందో, రేపేం జరగబోతుందో, ఏ రోజు ఎలా ఉంటుందో నా పరిస్థితి అని దిగులు పడే వాళ్ళు ఉన్నారు తండ్రి. ఈ రాత్రి భయపడకు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని, నేను నీకు తోడై ఉన్నానని, ఇదిగో నీవు నా సొత్తు అని, నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నానని ఈ రాత్రి మాతో మీరు మాట్లాడిన ఆదరణకరమైన మాటలకై వందనాలు. ఆ మాటల చేత నాయన మేము బలపరచబడి నిరీక్షణ గలవారమై ముందుకు సాగినట్లు కృప దయచేయండి. ఇంతవరకు జరిగిన ఈ కార్యములో మీరు ఎంతో సహాయం చేశారు. ఇదిగో నాయన నీ శరీరము తినుటకును నీ రక్తము త్రాగడానికి సిద్ధపడుతున్నాం. మమ్మల్ని బలపరచండి, మాలో ఉన్న అవిధేయత తీసివేయండి. ఈ కడవరి దినాల్లో నీ కొరకు రోషము కలిగి బ్రతకగలిగే కృపను మాకివ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య శక్తిగల నామమున
ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.